నమస్కారం. వైఎన్సీ న్యూస్కు స్వాగతం. నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు. జగపతి నగరంలో మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్టా యేసుబాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడనే దాస్యం ప్రభాకర్ ఫిర్యాదుతో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్లో మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడుపోని మాంసాన్ని నిల్వ చేసి 2-3 రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు. అయితే మాంసాన్ని తనిఖీ ముద్ర వేసే అధికారుల కళ్లు కప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, కొనుగోలుదారుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు మాంసం దుకాణంలో తనిఖీలు చేపట్టగా నిల్వ ఉంచిన మేక మాంసాన్ని అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆదేశాలతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. మాంసం నుండి భరించలేని దుర్వాసన వెదజల్లడంతో సుమారు 5 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకుని పూడ్చిపెట్టినట్లు తెలిపారు. కుళ్ళిన మాంసాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందని నిశితంగా పరిశీలించి కుళ్ళింది కాదని నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయాలని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, వార్డు మెంబర్లు కురుమళ్ల చిన్ని, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కిర్లంపూడి మండలంలో జగపతినగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో కుళ్ళిన మాంసం అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ గారి ఫిర్యాదుపై అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా మొగ్గా సింహాచలం గారి షాపులో రొట్టా యేసు అనే వారు నిల్వ మేక మాంసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. అది నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీయపరంగా దాన్ని బీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై ఆ షాపు రద్దు చేయడం జరుగుతుంది. చేసి అతనిపై ఇంకా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మటన్కి వెళ్ళానండి. ఎంత వాళ్ళు ఏం చేయారంటే ఇందులో మొక్క నేను కొట్టాడు. కొడితే తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి చుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కులిపోయిన మాంసం కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చి మాంసం నాకు వద్దని చెప్పాను. చెప్తే అయితేనే బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఆ మాంసం కొట్టమని చెప్పాను. అది కొట్టాడు. అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయి తేడా వస్తే మన గ్రామ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెళ్ళి 5 కేజీలు మటన్ తీసుకొని స్వాధీనం చేశారండి. మోసం చూస్తే బాగా కుళ్ళిపోయిందండి. అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి. ఏంటంటే అసలు ఫాల్ట్ మరి జనాలు చచ్చిపోతారా బతుకుతారా? జనాలు అంతలాగా పిల్లలు తినేదండి. పిల్లలన్నా పట్టుకెళ్తారు కదండి. అంతలా దారుణంగా వాసన వచ్చేస్తుందండి. అది అయినా ఎవరో మనోళ్ళు చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు కూడా చూసుకొని పట్టుకొని వాళ్ళకి లైసెన్స్ కూడా కొద్దిగా రద్దు చేస్తాననేసి చెప్పారండి.